ఇక మన రాష్ట్రం గురించి వస్తే సార్, ఇవాళ కిషన్ రెడ్డి గారు నిన్న చాలా సీరియస్ అయ్యారు. మోడీ గారు కొంత తెలంగాణ బీజేపీకి అక్షింతలు వేశారు ఎంపీలకి. ఆ అక్షింతలు వేసిన విషయం బయటికి చెప్పిన వాళ్ళు మెంటల్ వాళ్ళు అనే స్థాయిలో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి బాధ అంటే మోడీ గారు తిట్టిన దానికన్నా ఆ తిట్టిన విషయం బయటికి చెప్పిన దానికన్నా ఎక్కువ బాధ కనపడుతుంది కనిపిస్తుంది. ఏదో అంటారు కదా, మొగుడు కొట్టినందుకు కాదు పక్కింటి వాళ్ళు ఎవరో నవ్వినట్టు, మోడీ తిట్టినందుకు కాదు ఆ విషయం బయటికి చెప్పినందుకు బాధపడుతున్నాను ఆ మెంటల్ వాళ్ళు అని చెప్పి అంత సీరియస్ అయ్యారు. ఆ సీరియస్నెస్ ఏదో అంటే 8 మంది ఎంపీల పనితీరు గురించి గతంలో మోడీ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, జేపీ నడ్డా గారు మాట్లాడారు. సో ఇంతమంది అంటే పార్టీ పెద్దలు దాదాపుగా వాళ్ళకన్నా మించిన వాళ్ళు అంతమంది చెప్తున్నా స్వయంగా మోడీ డైరెక్ట్గా 8 మందికి క్లాస్ వీకిన ఈ రోజుకి ఎవరిలో మార్పు లేదు. పైపెచ్చి మోడీ తిట్టిన దానికన్నా దీన్ని బయటపెట్టిన దానికి ఎక్కువ ఫీల్ కనపడుతుంది కిషన్ రెడ్డిది. ఏమంటారు మీరు? కరెక్టే, కిషన్ రెడ్డి గారి ఆవేదన కరెక్టే. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగేటువంటి విషయాలు, పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. తండ్రి పెద్ద కొడుకుని తిడతాడు, చిన్న కొడుకుని తిడతాడు, కోడలను తిడతాడు. ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు సరి చేసుకోండి, అక్కడిక్కడ పొరపాటు జరుగుతున్నాయని చెప్తాడు. చెప్పిన దాన్ని తీసుకొచ్చి బయట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా ఏ రకంగా చేసినా అలా చేయడం, పత్రికలు ఎక్కడం అనేది సరైనటువంటి విధానం కదా. దాంట్లో కిషన్ రెడ్డి గారు ఆవేదన చెందడంలో ఏం తప్పేం లేదు. కాకపోతే ఆ చెప్పిన దాన్ని ఆయన ఒక కుటుంబ పెద్దగా మోదీ గారు ఏదైనా విషయాలు చెప్పింటే ఆడేం జరిగిందో మనకు తెలియదు. బయటకు పత్రికల్లో వచ్చిన దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆయన ఏమైనా సరి చేసుకోండి అని చెప్పిండొచ్చు, దాన్ని ఏముంది. దాన్ని సరి చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి పొరపాట్లు ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. అందుకనే మనము డ్రైవింగ్ చేసేటప్పుడు బస్ వెనక రాస్తారు, నా డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పండి అని. ఎందుకు వాడి డ్రైవింగ్ ఎట్లుందో వాడికి తెలియదు, నడిపించేటోడికి ఎందుకు రాస్తారు అంటే మన నడక తీరును ఎదురుగోళ్ళు గమనిస్తున్నారు, గమనించినప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతున్నది అన్నది చెప్తారు. అట్లనే ఇక్కడ పనితీరు ఎట్లుంది అనే దాని మీద మోడీ గారికి కూడా అనేక రకాలైనటువంటి అంచనాలు ఉంటాయి, ఆయనకు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఏంటన్నా పొరపాటు జరిగినప్పుడు దీన్ని సరి చేసుకోండి అని చెప్పొచ్చు. అంత మాత్రాన ఏదో ఇక్కడ కొంపలు మునిగిపోయినాయి, వీళ్ళంత ఎవరు పనే చేస్తలేరు, ఆయన అక్షంతలు వేసిండు లేకపోతే తిట్టిండు, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ ఇక్కడ జరిగేటువంటి పనితీరులో ఎక్కడెక్కడైనా లోపాలు కనుక ఉంటే వాటిని సరి చేసుకోమని చెప్తారు కదా, ఎవరైనా చెప్తారు. అంటే ప్రధానంగా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో బాగా, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ దగ్గర నుంచి మొత్తం ఉంది 8 మంది ఎంపీలు కానీ 4 గ్రూపులు అయిపోయినాయి. కిషన్ రెడ్డిది ఒక వర్గం ఉంది, ఈటెల రాజేంద్ర ఒక వర్గం ఉంది, బండి సంజయ్ది ఒక వర్గం ఉంది, ధర్మపురి అరవింద్ ఒక వర్గం ఉంది. ఇలా 4 వర్గాలు అయిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా పనిచేస్తున్నారు. అధ్యక్షుల వారిని ఎవరు పట్టించుకోవట్లేదు, అధ్యక్షుల వారు పెట్టే మీటింగ్లకి ఎవరు రావట్లేదని అమిత్ షా గారు అన్నట్టుగా. దాని తర్వాత నిన్న మోడీ గారు కాదు, మన బిఎల్ సంతోష్ గారు అధ్యక్షుల వారు పెట్టే ప్రెస్ మీట్కి ఎవరు రావట్లేదు, అధ్యక్షుల వారిని ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు అనే మాటలు. ఓన్లీ మీరు ప్రెస్ మీట్లకి వాటికి లైవ్లకి పెడతానికి సరిపోతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రచారం చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయట్లేదని అటు రాష్ట్ర నాయకులు అంటున్నారు, కేంద్ర పెద్దలు అంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. కానీ ఇంత జరుగుతున్నా అధ్యక్షుల వారి దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఈ 8 మంది ఎవరైతే పెద్ద లీడర్స్ నుంచి కావచ్చు, ఎటువంటి కదలిక లేదు. బీజేపీ తెలంగాణలో ఒక మొద్దు నిద్రలో ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. మీ అభిప్రాయం? అది మీడియా చేసేటువంటి సృష్టి. అంటే యాక్చువల్గా మన తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే మీడియా నిష్పక్షపాతంగా లేదు, మీడియా పక్షపాత ధోరణితో ఉన్నది. ఇక్కడ ఉండడం వల్లనే అనేక రకాలైనటువంటి ఇట్లాంటి తప్పుడు వార్తలు, కథనాలు వేసి బట్టగాల్చి మీదేసి లేకపోతే బురద జల్లి తుడుచుకోండి అనేటువంటి ఒక ప్రక్రియ మొదలైంది. వాస్తవంగా రామచంద్రరావు గారు పెడుతున్నటువంటి మీటింగ్లకు ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే పిలిచిన వాళ్ళందరూ ఖచ్చితంగా హాజరవుతూ ఉన్నారు. ఆ మీటింగ్ వాళ్ళకి ఇన్విటేషన్ ఉండదు, కానీ మీ మీటింగ్కి వాళ్ళు రాలేదు అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. చాలా మీడియా చేస్తూ ఉన్నాయి, తప్పు. రెండోది, ఎక్కడైనా ఏ పార్టీలో అయినా ఎక్కడైనా కొన్ని అంతర్గతమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి, వాటిని సరి చేసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కొందరికి కొన్ని విషయాలు నచ్చుతుంది, కొన్ని విషయాలు నచ్చదు. నచ్చనంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు లేకపోతే రామచంద్రరావు గారిని ఎవరు పట్టించుకుంటారు అనేది కరెక్ట్ కాదు. రామచంద్రరావు గారు ఒక అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ గాడిలో పడ్డది. ఖచ్చితంగా అందరూ రామచంద్రరావు గారి ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు. ఆయన పార్టీని ముందరకు తీసుకుపోవడానికి అందరితో కలిసే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ అధ్యక్షుడు అనేటోడు కార్యకర్తలకు అతిథుడు కాదు, కార్యకర్తల నుంచి అధ్యక్షునిగా వచ్చింది. కాబట్టి కార్యకర్తల మనోభావం దృష్ట్యా, నాయకుల మనోభావం దృష్ట్యా అందరు కలిపి సమిష్టిగా ఏం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో ఇతర పార్టీల లెక్క ఎవరో చెప్తే ఆ యాక్టివిటీనే చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత అన్ని జిల్లాలలో తిరిగిండు,
జిల్లా కార్యకర్తలకు, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. ఉదయం 6:30కి ఆయన కార్యకర్తలకు అందుబాటులోకి వస్తాడు. ఆయన ఇంటి దగ్గర పోతే ఉదయం 6:30కు కార్యకర్తలు రెడీగా ఉంటారు. ఆయన కలిసి మాట్లాడి వివరాలు సేకరిస్తూ ఉంటాడు. మీడియాల దౌర్భాగ్యం ఏం తయారైందంటే ఒక డిక్టేటర్షిప్నో లేకపోతే ఏదో ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించేవాడే నాయకుడు అనే విధంగా మీడియా తయారైపోయింది. అట్లా కాదు, రామచంద్రరావు గారు డౌన్ టు ఎర్త్ కార్యకర్తలతో కలిసి, కార్యకర్తలతో కూర్చొని, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నాయకులు కూడా ఆ రకంగానే ఉన్నారు. ఇవాళ అట్లా లేకపోతే నిర్మల్లో మొత్తము మహేశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి పనితీరు మనకు కనబడతా ఉంది కదా. సర్పంచులందరూ గెలుచుకొని వచ్చిండ్రు కదా, ఆదిలాబాద్లో గెలుచుకొని వచ్చిండ్రు కదా. మరి మంత్రుల పనితీరు, ఎంపీల పనితీరు సరిగా లేకపోతే సర్పంచ్ స్థానాలు ఎట్లా గెలిచిండ్రు వాళ్ళు? ప్రజల్లోకి పోతేనే కదా గెలిచేది. ఇప్పుడు రఘునందన్ రావు గారు అన్నారు. రఘునందన్ రావు గారు కూడా ఆయన నియోజకవర్గంలో ప్రతిరోజు పర్యటనలు చేస్తూనే ఉంటారు, ప్రజలతో కలుసుకునే ఉంటారు. అక్కడ కూడా సర్పంచులు విశేషంగా గెలిచినాం కదా. అంటే ఎక్కడైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పనితీరు ఆధారంగా ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది, బీజేపీకి తగ్గలే ఎక్కడ. అంటే ఇప్పటివరకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో పోల్చుకుంటే ఇప్పుడు 2 విడతలు అయిపోయినాయి కదా. గతంలో కన్నా మీకు పెరిగినాయా ఏమన్నా? గతంలో మాకు 100 సర్పంచ్ స్థానాలు కూడా లేవు. ఓకే, ఇప్పుడు 3 విడతలు కలిపి మాకు 1000 సర్పంచ్ స్థానాలు వచ్చినాయి. 3 ఇంకా అవ్వలేదు కదా. చెప్తున్నా, అయితే వస్తాయి 3 విడతలు. ఇప్పటికే మాకు 600 పైచిలకు స్థానాలు బీజేపీకి వచ్చినాయి. పత్రికలు తక్కువ రాసి చూస్తున్నాయి, ఆడ 150 వచ్చినాయి, ఏడైనా 100 వచ్చినాయి, ఇది కాదు కదా. సర్పంచ్ స్థానాలు చాలా మటుకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఓకే, గతంలో కంటే విపరీతంగా ఎక్కువ స్థానాలు గెలిచినాము. చాలా వాటిల్లో దగ్గరికి వచ్చి పోయిన సందర్భాలున్నాయి. 7 ఓట్లతోని 3 ఓట్లతోని పోయినటువంటి సందర్భాలున్నాయి. చాలా మంది ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మొట్టమొదటిసారి దాదాపుగా 90% అబోవ్ సర్పంచ్ స్థానాలకు పోటీ చేసినాం. చాలా అన్ని వార్డులలో పోటీ ఇవ్వగలిగినాం. కాబట్టి పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, ఎక్కడ తగ్గలే. అనేది పార్టీ గ్రాఫ్ తగ్గింది, గతంలో మీకు ఇంత ఉండే ఇప్పుడు పడిపోయింది అనడానికి లేదు కదా. పార్టీ గ్రాఫ్ ఎవరిది తగ్గుతుందంటే బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. కాబట్టి పార్టీ పనితీరు మెరుగుపరుచుకుంటుంది, ముందరికి పోతూ ఉంది. అవన్నీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ చాలా బలంగా ఏర్పడి రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఆసక్తితోటే పార్టీ ఆ మేరకు పనిచేస్తూ ఉంది. ఓకే.